అజ్ఞానే నాహినాగ్రస్తాః ప్రాణిస్సాస్తు చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానే నాహినాగ్రస్తాః, అజ్ఞానం అనేటువంటి సర్పము చేత కాటు వేయబడినటువంటి మనలను జీవులందరూ కూడా అజ్ఞాన సర్పం అనే కాటు వేయబడి విషయాసక్తిని విషము ఎక్కి నిజము తెలియకోకుండా బాధపడుతుండేటువంటి జీవులు. అందుకు అజ్ఞానం అనేటువంటి సర్పం కాటేస్తే ఏం విషయం ఎక్కుతుందంటే విషయాసక్తి, విషయాల మీద భ్రాంతి అనే విషయం మనకు ఎక్కుతుంది. దానికి చికిత్స చేయాలంటే ఎవరు కావాలి? విద్యాస్వరూపో భగవాన్, మంచి వైద్యుడు కావాలి. దానికి ఆ పాము కాటు నుండి తప్పించేటువంటి ఒక వైద్యుడు కావాలి. ఆ వైద్యుడే మనకు గురుస్వరూపం. అంటే ఈ విషయం ఎక్కినాక తక్షణమే దించకపోతే అది వెరితల లేయచ్చు, లేదంటే ప్రాణమే కూడా పోవచ్చు. అది సర్పంతో బాధపడే వాళ్ళ సంగతి మనకు తెలిసి ఉంటుంది. కొంతమందినన్నా చూసింటాం మనందరం. అందువలన ఈ అజ్ఞానమైన సర్పము కాటు వేసిన తర్వాత మనకు ఎక్కినటువంటి విషయాసక్తిని విషము మనకు ఇట్లా సన్నిపాతకంలాగా వస్తుంది. ఆ విషమును ఎలా తగ్గించాలి అంటే ఆ పామును వైద్యం చేసేవారు ఒకరు, మంత్రించి తీసేవాళ్ళు ఒకరు. ఈ రెండు స్వరూపాలుగా గురువే కావాలి. అప్పుడు ఈయన ఏం మందు పెడతాడు? దీనికి స్వస్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటి మందు పెట్టి ఈ విషయాశక్తి అనేటువంటి విషమును హరింపజేస్తాడు. అందుకు విద్యాస్వరూపమైనటువంటి భగవానుడు, ఆ గురుదేవుడు మనకు ఈ విషమును హరింపజేసిన తర్వాత సర్పద్రష్టులైన వాడికి విషం హరించినాక ఎట్లా ఆరోగ్యకరంగా ఉంటాడో అప్పుడు స్వస్వరూపానుసంధానం అనేటువంటి ఆనంద స్థితిని పొందుతాడు. అందువలన ఈ విషయాశక్తి అనేటువంటి విషమును తగ్గించాలన్నప్పుడు ఇప్పుడు పాలు తెరుస్తానే నిదానంగా పోదాం అనుకుంటామా? వైద్యం దగ్గరికి ఏదో ఒక వారం దినాలు ఇసుకొని చూసుకొని పోదాం అనుకుంటామా? అట్లంటే ప్రాణం పోతుందనే భయం చేత ఏ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ పైసలు ఉన్ని లేకపోయినా అక్కువ చేసి మనం పోతాం. ఎందుకంటే ముందు ఆ విషయం తగ్గించుకోవాలి. ఆ తర్వాత కావాల్సింది ఏమున్నా కూడా తీర్చుకోవచ్చు అనేటువంటి పద్ధతి ఉంటుంది. అట్లనే మనకు స్వస్వరూప జ్ఞాన విహీనమైనటువంటి ఈ అజ్ఞాన సర్పము చేత కాటు వేయబడిన మనకు సద్గురుదేవుడు ఈ విషయరాహిత్యం అనేటువంటి ప్రబోధన చేయాలి. ఇది మనకు ఎట్లా ప్రబోధ అయింది అనేది బాగా తెలిస్తే నేను ఇన్ని దినాలు ఎట్లా ఉంటిని, నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని మనం గురువుగారి దగ్గర బోధ విన్న తర్వాత ఒక దృఢత్వం వస్తుంది, ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చితార్థము మనకు తెలియబడుతుంది అన్నమాట. విద్యాస్వరూపో భగవాన్. అట్లా ఈ యొక్క కాలసర్పమును బారి నుండి తప్పించేకి ఇప్పుడు యుద్ధ భయము అర్జునునికి, సర్పభయం ఆయన మనవునికి, పరీక్షిత్ మహారాజుకి ఇవి వచ్చినాయి కదా. అంటే ఈ వేదశాస్త్ర పురాణములలో వీటికి పెద్ద ప్రాముఖ్యం ఉంటుంది. పరీక్షిత్ మహారాజు అడవికి పోయినప్పుడు శమీకుని మెడలో ఈ సర్పాన్ని వస్తాడు, చచ్చిపోయిన సర్పాన్ని. ఆయన యోగాభ్యాసంలో ఉంటే ఈ కుమారుడు వచ్చి మౌనం చేత తపస్సు చేసే నా తండ్రి మెడలో ఎంత నిష్కపటులై, అంటే కాపట్య వృత్తి కలిగి అభిమానం కొంచెం కూడా లేకోకుండా, పెద్దలే ఇల్లును గౌరవించాలి అనేటువంటి జ్ఞానం లేకోకుండా ఇది మీద వేసినారు కదా. అటువంటి ధూర్తుడంగా భూమండలంలో ఉండరాదు భూమి మీద. వాడు 7 రోజుల లోపల పచ్చగుడైన సర్పము చేత కాటు వేయబడి సచ్చుగాక అని చెప్పి శాపం పెడతారు. అప్పుడు ఈయనకు ఆయన కళ్ళు తెరిచి చూసి, ఆయన సర్పం వేసిన వాడు రాజుగా, రాజు లేని రాజ్యం అల్లరైపోతుంది, దుండగులు దుర్మార్గులు ఇచ్చలవిడిగా ఎగగలుగుతారు, బందిపోటు దొంగలు ఎక్కువైతారు, సాధు స్వభావంగా బతికే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, రాజును శపించదగదప్ప అని అంటాడు. మరి నేను శాపం పెట్టడమే నాకు తెలుసు, తీసుకునేకి నాకు రాదు అంటాడు. అట్లయితే ఈ శాప వృత్తాంతం మా రాజుకు చెప్పండి అంటే ఆవిడ మునికుమారులంతా పోయి, రాజా నువ్వు చేసినటువంటి తప్పుకు శమీకుడు
కుమారుడు శ్రీవిముని శాపం పెట్టినాడని చెప్తారు. చెప్తాను 7 రోజుల లోపల నీకు పాము గలుస్తుంది, చచ్చిపోతారు. ఇది కాలసర్పం. ఈ 7 రోజుల లోపల పాము గడిచి చచ్చేటువంటి వాళ్ళే అందరూ అనుకో. అందరికి కూడా 7 రోజుల తప్ప 8వ రోజు ఎవరు చూడలేదు. ఆదివారం నుండి శనివారం వరకు ఉండేది రోజులు 7 ఉంటాయి, 8 ఉండవు. ఈ 7 రోజుల లోపలనే సర్పం అంటే కాలసర్పం కలిసి సస్తాం. అంటే ఆ రకంగా ఆయనకు శాపం పెడితే ఆయన రాజ్యాలను నమ్ముకొని భోగభాగ్యాలను నమ్ముకొని ఉంటే కదా, ఇప్పుడు నేను ప్రాణం పోతుంది, నన్ను ఎవరు ఇల్లంతా రక్షిస్తారా, అసలు నేను ఎక్కడికి పోతాను, నేను ఎక్కడి నుండి వచ్చినా, నేను ఎందుకు ఈ భ్రాంతిలో తగులుకుంటాను అనేటువంటి విషయాల ఆలోచన వచ్చింది. వచ్చినందుకు ఆయన ఏం చేసినాడు, పెద్దలను పిలిపించుకొని వేదాంత శ్రవణ విన్నాడు. అంటే పరిచితుని గత ఎందుకు చెప్పాలంటే, ఒక సర్పము చేత కాటు వేయబడి సస్తావని తెలియగానే అతి జాగ్రత్తగా ఊరి బయట వంటి స్తంభం మేడ గట్టించుకొని అక్కడ సాధు సత్పురుషులందరినీ పెట్టుకొని వేదాంత శ్రవణం చేసి ఈ మరణ భయం అనేటువంటిది లేకోకుండా చేసుకున్నాడు. అట్టనే మనం అజ్ఞానం అనే సర్పము చేత కాటు వేయబడి ఈ కాలసర్పము చేత ఎన్నోసార్లు కాటు వేయబడి అనేక జనన మరణాలు ఎత్తినటువంటి స్వభావం ఉంది. కాబట్టి ఆ విద్యాస్వరూపుడైన ఆ భగవానుడు, ఆ గురుదేవుడు ఈ జ్ఞాన ప్రబోధ చేసి ఈ అజ్ఞానం అనేటువంటి ఈ విషయాసక్తిని విషాన్ని తగ్గిస్తాడనమాట. ఆ రకంగానే అజ్ఞాన సర్పద్రష్టానాం ప్రాణినాం చికిత్సకం సమ్యజ్ఞాన మహామంత్రవేదినం సద్గురుం వినా. ఇక మంత్రవాదిగా చెప్తున్నారు గురుస్వరూపాన్ని. ఇంతవరకు వైద్యునిగా చెప్పిది, మందిచ్చే వైద్యునిగా, ఇప్పుడు మంత్రవాదిగా గురువుని చెప్తున్నారు. ఈ మంత్రం ఇట్లా అజ్ఞానం చేత కాటు వేయబడినటువంటి మనకు ఆయన సమ్యజ్ఞానం అనేటువంటి మంత్రాన్ని నీ స్వస్వరూపాన్ని చూపించి ఈ కల్పితమైనటువంటి ప్రపంచమును ఎట్లా దీని విషయము నుండి తప్పించుకొని తిరగాలను ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఆయన ప్రయోగించడం వల్ల మనకు ఈ యొక్క స్వస్థత చేకూరుతుంది. అందువల్ల అజ్ఞాన సర్పద్రష్టులైనటువంటి వాళ్లకు తప్పనిసరిగా ఈ గురువు అనేటువంటి మంత్రవాది కావాలి. అప్పుడే ఈ విషయం తగ్గుతుంది, కానీ లేకపోతే తగ్గదు. హేతవే జగతామేవ సంసారార్ణవ శేతవే ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురువే నమః. ఇక సహజంగా ఇంతవరకు 85 శ్లోకాలు గురువు గారి యొక్క విశేష తత్వాన్ని, గురువుని స్తోత్రం చేసే విధానాన్ని చెప్పినాడు. ఈ యొక్క శ్లోకం దగ్గర వరకు ఇక్కడ శ్రీ గురుదేవుని స్తోత్రం ఇంతవరకు ఉందని తెలియాలంటాడేమో. గురుభక్తులు ఈ స్తోత్రమును చేసుకొనవచ్చును. శ్రీ గురు పరమాత్మ సర్వలోకములకును కారణముగానే ఉన్నాడు. ఏవ అనునది మరి ఒక దానిని దూరీకరించి నిశ్చయమును తెలుపుతున్నది. కావున ఏవ కారణముగానే భగవంతుడున్నాడు, మరి ఒక విధముగా లేడను అర్థమును సిద్ధించుతున్నది. అదే విధముగా వేదాంతములో ఆరంభవాదము, పరిణామవాదము, వివర్తవాదమును త్రివిధ వాదములు ఉంటుంది. ఈ ప్రపంచం ఎట్టబుట్టిందంటే వేదాంతములో ఆరంభవాదము, పరిణామవాదము, వివర్తవాదం అని 3 వాదాలు చేస్తారు. అయ్యా ఆరంభవాదం అంటే మనం పుట్టేదానికి మన తండ్రి కారణం, మన తండ్రి నుండి మనం పుట్టినాం. ఇది మనకు తెలిసినటువంటి విషయం. మన తండ్రి నుండి పుట్టినటువంటి వాళ్లకు మనం స్వయంగా పుట్టే శక్తి లేక ఇతరుల నుండి పుడతాం. తండ్రి కారణమవుతాడు, కొడుకు కార్యమవుతాడు. అంటే దీంట్లో ఇద్దరు సిద్ధిస్తారు, ఒక తండ్రి ఒక కొడుకు. వేదాంతంలో ఇద్దరిని సిద్ధించేటువంటి వాదము ఒప్పుకోదు. ఒకే వస్తువు ఉండాలా పరమాత్మ తత్వంలో. కాబట్టి ఇది ద్వైతం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ఆరంభవాదాన్ని ఒప్పుకోదు. ఇక పరిణామవాదం ఉంది. పరిణామవాదం అంటే పాలు పెరుగై, పెరుగు మజ్జిగయి, ఎన్నయి, నెయ్యి అవుతుంది, అంటే పరిణామం చెందుతుంది. అట్లా అపరిణామమైనటువంటి పరమాత్మలో ఇట్లా పరిణామాలు చెప్పినా కూడా అది వేదాంత సమ్మతం ఉండదు.
అందుకు వివర్తవాదాన్ని ఎక్కువ ఒప్పుకుంటారు. ఎట్లా తోచింది వివర్తవాదం అంటే, త్రాటి యందున పాము తోచింది. త్రాటి యందున పాము తోచినప్పుడు తాడు చెడలేదు. ఇది పాము అన్నప్పుడు తాడు అట్లే ఉంది, ఇది పాము కాదు తాడే అన్నప్పుడు కూడా తాడు అట్లే ఉంది. అంటే చెడకనే తోచినటువంటి వస్తువు. అట్లా పరమాత్మ యందున ఈ ప్రపంచము తోచిందే తప్ప నిజముగా లేదు అనేటువంటి వాదం అయితే సరిపోతుంది. ఆ రకంగా సమ్యక్ జ్ఞాన దృష్టిని గురుడు కలిగించినప్పుడు ఆ తోచిన జగత్తు లేదు, ఉన్నది ఒకే పదార్థం, అదే చైతన్యము, అదే గురువు స్వరూపము, ఆ గురువు అనుగ్రహంతో ఆ స్వరూపము నేనై ఉంటాను అనే జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఈ వివర్తవాదంలో అందరూ కూడా ఆ నిజస్థితిని పొందుతారు. అందుకు ఈ యొక్క దాని చేతనే మనం పెద్దల యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యి దాన్ని పొందేటువంటి విధానం. అందువలన మనకు ఎటు చూసినా కూడా ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురో పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురో కృప. ఇప్పుడు ధ్యానం ఎవరిని చేయాలి ఈ లోకంలో? ఈ సృష్టి ఆరంభమైనప్పుడు, ఈ వేదాంత విద్య బయలుదేరినప్పుడు ఒకే ఒక పరమార్థం అనేటువంటిదే పూజనీయంగా ఉన్నింది. ఇప్పటికి కూడా మనకు వేదమందున విగ్రహారాధనలు లేవు. వేదము విగ్రహారాధన వేదములలో ఉన్నవా అని ఒకరు ప్రశ్నించినారు. వేదములలో ఎక్కడ కూడా లేదు. వేదము ప్రాచీనము, విగ్రహాలు నవీనము, ఇప్పుడు వచ్చినట్లు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, వరాహమూర్తి, రామచంద్రుడు, ఈ నరసింహస్వామి ఇట్లా వాళ్ళు పుట్టగానే ఉండేది వేదం. అందువల్ల అప్పుడు సృష్టి ఆరంభమైతేనే దీని వెనుకల ఒక దివ్యశక్తి ఉన్నది, అదే నిజమైనటువంటి పరమాత్మ, దాన్ని తప్ప వేరే దాన్ని ఏ దాన్ని కూడా ధ్యానించకూడదని చెప్పి ఉన్నటువంటి సిద్ధాంతం పూర్వం. అది రాను రాను ఏం చేసినారు, ఈ పిల్లగా పుట్టుకుంటా రావడం, ఎవరో నలుగురు పెద్దలు కలిసి దాన్ని పూజలు చేసుకుంటా రావడం, అందరినీ దాంట్లో భాగస్వాములుగా చేసి చందాలు తీసుకోవడం, దేవాలయాలు కట్టడం, ఇది ప్రారంభమైంది. ఇట్లా ప్రారంభమైన తర్వాత మనకు ఈ కొత్తవైన పుట్టుక రావడం వల్ల వాదాలు, మతాలు చూడి. పల్నాడు యుద్ధములో శైవులకు వైష్ణవులకు పడిన యుద్ధమే బ్రహ్మన్న యుద్ధం. అది అంత పెద్దగా జరిగేది. మరి ఎవరికి కూడా వాళ్ళ పక్క విష్ణువు వచ్చి చెప్పలే, వీళ్ళ పక్క శివుడు వచ్చి చెప్పలే, కొట్లాడకుండా కాదు నేను ఇద్దరం స్నేహితులమేనని ఒక్కరు కూడా సలహా చెప్పకపోయింది. మరి ఎంతమంది సర్వనాశనం అయిపోయినారు. అంటే వాస్తవికంగా చూస్తే ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువన్నీ మనకు అర్థమవుతాయి. అందువల్ల దీని ఏం చెప్తున్నారు, ధ్యాన మూలం గురోర్మూర్తి. ఈ సృష్టికి అంత ఆధారభూతమైన చైతన్య గురుదేవుడే ధ్యానానికి మూలం. ఆయనే మనకు బోధ రూపంలో గురుస్థానంలో ఉండేటువంటి వాడు ఆ స్వరూపమేనని ధ్యానించాలి. పూజా మూలం గురోపదం, ఎవరిని పూజించాలి? అట్లా మనకు అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మజ్ఞాన సిద్ధిని కలిగించినటువంటి గురుపాదములనే పూజించాలి. గురుపాదములను, గురు పదములను, పూజ్యభావం లోపల మనస్సుతో పూజించే స్థానంలో గురు పదములలో ఉండే అర్థమే మనకు పూజ్యస్థానం. బయట చేసేటప్పుడు గురు పాదములే మనకు పూజ్యస్థానం. మంత్రమూలం గురోర్వాక్యం. మంత్రం అంటే అర్థమేమి? మనమను తరింపజేసేది. గురు మంత్రమే తారకమని గురిగలిగినట్టి. గురు మంత్రం ఎటువంటిది? మనమను తరింపజేసేది. అజ్ఞానంలో పడకోకుండా తరింపజేసే గురు మంత్రమే మనకు జపించదగినటువంటి విషయం. అదే మనకు మంత్రం. అందుకే మంత్రమూలం గురోర్వాక్యం. మనకి ఏ మంత్రం, గురువు గారు ఏ మాట చెప్పినా అది మంత్రమే అయింది. అట్లా భావించినప్పుడే గురువు నుండి వచ్చేటువంటి వాక్యము ఏది కూడా వృథా పోదని, దాంట్లో ఏదో ఒక రకమైన సారవంతమైన సత్తా ఉంటుందని నమ్మి ప్రతి వాక్యాన్ని ఆచరించినటువంటి శిష్యుడు ధన్యుడైతా ఉన్నాడు. దాన్ని పెడచెవున పెట్టినటువంటి వాడు మామూలుగా బద్ధుడైపోతా ఉన్నాడు. అట్లా లేకోకుండా ఈ యొక్క గురువాక్యాన్ని మంత్రముగా చేసుకొని మనం ముక్తి పొందాలంటే నిజంగా చూడండి,
ముక్తి మూలం గురుకృప. గురుకృపే మనకు ముక్తి ఇస్తాడు. ఎందుకు గురువు కృప కావాలంటే ఈ సృష్టి మొత్తం ఆయనదే, సెంటర్ జైలు సృష్టి. మరి జైలు ఎవరు? అధికారి, సుప్రీం మేజిస్ట్రేట్ ఆయనే. ఆయన విడుదల చేయని నోటీస్ వస్తేనే విడుదల చేస్తారు, లేకపోతే విడుదల చేయరు. ఆయన విడుదల చేయాలన్నప్పుడు మనకు ఎట్లుండాలి? సహజంగా మన ప్రవర్తన మంచిగా ఉండాల. జైల్లో ప్రవర్తన బాగుంటే శిక్ష తగ్గిస్తారు, 5 ఏళ్ళు 3 ఏళ్ళు తగ్గించి ఇంటికి పంపిస్తారు. అట్లా మన ప్రవర్తన సత్ప్రవర్తన ఉండి సాధు సాంగత్యం చేసి సద్గురుదేవుని ధ్యాన స్మరణాది క్రియలతో ఆరాధించి మనసును నిర్మల చిత్తంగా పెట్టుకునేటువంటి భావం మనకు వస్తే అప్పుడు మనకు ఈ సృష్టి అనే బంధం నుండి విడుదల చేస్తాడు. అందుకే ముక్తి మూలం గురుకృప. గురుకృపే ముక్తికి మూలం అనేటువంటిది ఈ సత్యమైనటువంటి మాట. ఇది ఈ రకంగా మనం గురువు యొక్క స్వరూపాన్ని మనసా వాచ కర్మణ చేసేటువంటి యొక్క లక్షణాన్ని అలవర్చుకోవాలి. అట్లా అలవర్చుకున్నప్పుడే మనము ముక్తిని తప్పకుండా పొందుతాం. సప్తసాగర పర్యంతం తీర్థ స్నాన ఫలం తియత్ గురో పాదోదకం బిందోచ్చ సహస్రాంశేన తత్ఫలం. 7 సముద్రాల పొడుగుతున్నా ఉండేటువంటి పుణ్యతీర్థాలు ఎన్నైతే ఉన్నాయో, మనకు 4 సముద్రాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఇక్కడది ఉత్తరం పక్క సముద్రం మన దేశానికి రాదనుకో, పోవాలి సుమారుగా చైనా గీన దాటి వెళ్ళిపోతే వస్తుంది, పాకిస్తాన్ అవతల. ఇక్కడ మనకి 3 సముద్రాలు ఉన్నాయి. ఇది బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, హిందూ మహాసముద్రం ఉంది. మనం ఈ 3 సముద్రాల మధ్యలో ఉండే పుణ్యతీర్థాలంతా స్నానం చేస్తాం. కానీ ఈ శాస్త్రం ఏం చెప్తుంది? 7 సముద్రాల పర్యంతం ఉండే పుణ్యతీర్థాలు అన్నిట్లో స్నానం చేసినటువంటి ఫలం ఏదైతే ఉందో అది గురుపాదోదక బిందువు ఎందున. గురుపాదోదకం అనే బిందువులో సహస్రాంశం 1000వ భాగానికి కూడా సరిపోదు అని అంటారు. అంటే అర్థమేమి? గురువు యొక్క స్వరూపంలో ఈ సృష్టి అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా ఆ 6వ స్థానంలో ఉంది. ఎట్లా? ఆత్మస్వరూపము గురుస్వరూపం. ఆకాశము ఈ 4 భూతాలను తనలో పెట్టుకునే విశాల గుణం ఉంది దాన్ని. అంటే 40 కోట్ల యోజనాలు ఉంటుంది. మళ్ళీ దాని నుండి పుట్టినటువంటి వాయువు 3 భూతాలను తనలో పెట్టుకోవాలి కాబట్టి 30 కోట్ల యోజనాలు ఉంటాయి. మరి అగ్నిభూతము 2 భూతాలను తనలో పెట్టుకోవాలి కాబట్టి 20 కోట్ల యోజనాల విస్తీర్ణం ఉంటుంది. జలభూతం 1 భూతాన్ని తనలో పెట్టుకోవాలి కాబట్టి 10 కోట్ల యోజనాలు విస్తీర్ణం ఉంటుంది. ఈ భూమండలం ఉంది, ఇది అన్నిటికంటే చిన్న భూతం. ఈ అన్ని 4 భూతాల కంటే చిన్న భూతం ఇది. ఈ చిన్న భూతం కేవలం 1 కోటి యోజనాల విస్తీర్ణం ఉంది. ఈ 1 కోటి యోజనాల విస్తీర్ణంలో 7 సముద్రాలు, ఇంత భూమి ఉంది. ఈ మొత్తం అంతా చేసినటువంటి స్నానము ఆ సద్గురు పరమాత్మ యొక్క బిందువులో ఏమవుతుంది? చూడు, అది ఎన్ని కోట్ల యోజనాలు ఉండాలి గురు పరమాత్మ. అంత గొప్పదైనటువంటి గురు పరమాత్మ దివ్యశక్తి ఎట్లు ఉంటుంది అనే దాన్ని బాగా ఆలోచన చేస్తే సహస్రాంశేన తత్ఫలం. ఆ గురుపాదోదక బిందువులో 1000వ వంతుకు కూడా సమానం కాదు. అంటే 1000వ వంతుతో సమానం అన్నట్టుగా అన్నారు. ఇట్లా మనం చూస్తే ఇప్పుడు గురుదేవుడు ఉన్నాడు. మనకి ఈ వీణా వాయిద్యం ఎక్కువైనప్పుడు అట్లా ఇప్పుడు గురువు అనే పదార్థం ఇక్కడ ఎట్లున్నది అంటే, ఇప్పుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం అని 7 స్థానాలు ఉన్నాయి కదా. ఈ 7 స్థానాల్లో సహస్రారమందు అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపమై అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే చిన్నదయ్యి మహత్తు కంటే కూడా గొప్పదయ్యి ఉండేటువంటి యొక్క సత్తా ఉన్నది. ఈ జీవుని సంచారం ఎంత ఉంది? ఈ కంఠస్థానము నుండి ఈ నోరు ముక్కు స్థానము నుండి దిగువ పక్కకే ఇది ఉంటుంది.
ఈ జీవుడు చేసేటువంటి ఈ యొక్క పర్యటన ఉంది శరీరం లోపల మూలాధారము నుండి ఉదయం లేస్తానే మూలాధారం నుండి ఇది పని మొదలు పెడతాది. మూలాధారం స్వాధిష్టానమైనాక మళ్ళీ స్నానం చేసి టిఫన్కి మణిపూర్వక చక్రానికి వస్తుంది భ్రాంతి. అక్కడ నుండి పని పాటలకు ధైర్య సాహసాలు పెంచుకునే అనాహత చక్రానికి వస్తుంది. ఆ తర్వాత కోరికల చేత ముడిపడి విశుద్ధ చక్రంలో ఉంటుంది. ఇంకా సంకల్ప వికల్పాలు చేసుకుంటే ఆగ్నేయ చక్రంలో ఉంటుంది. ఇది ఈయన సంచారం. ఈయన సంచారములో ఈ యొక్క నదులన్నిటి లోపల ఈ స్థానములన్నిటి లోపల పొందేటువంటి ఈ సుఖాలన్నిటికంటే కూడా ఆ యొక్క సుఖము అంటే సద్గురు సన్నిధానంలో చేరేటువంటి సుఖము ఎంతో గొప్పది. అందుకే మనకు సమాధి స్థితిలో కానీ మరణ స్థితిలో కానీ నిద్ర స్థితిలో కానీ ఈ అన్ని సుఖాల కంటే ఎక్కువ సుఖము వస్తుంది. సద్గురుడు నిరాకార నిర్గుణ స్వరూపంగా ఉంటాడు కాబట్టి అక్కడ ఇది మునిగిందంటే ఆ మునక వేసిందంటే ఈ అన్ని సుఖాల కంటే గొప్పదైనటువంటి సుఖం మనకు లభ్యమవుతుంది. అందుకే సప్తసాగర పర్యంతము తీర్థ స్నాన ఫలం చేయదు. ఈ 7 సముద్రాల పర్యంతము ఉండే పుణ్యనదుల్లో మునిగితే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం సద్గురు పాదోదక బిందువులో 1000వ భాగంలో మనకు లభ్యమవుతుంది అని అంటారు. అంటే ఇది ఏమన్నట్ల చెప్పడము అతిశయంగా చెప్తారా అనేటువంటిది కాదు. అనుభవంగా ఆలోచన చూడాలి. మాట ఎన్నంత మాత్రం చేతనే కాదు, అనుభవంగా చూస్తే ఆ గురుశక్తులు ఈ సృష్టి అంతా కూడా ఏకాంశేన స్థితో జగత్ 4 పాదములు ఉన్నాయి విశ్వములు పరమాత్మ యందు. 3 పాదములు పరమాత్మ స్వరూపంగా ఉంది. మొత్తం ఈ భూమండలం అంతా ఒక పాదంగా ఉంది. అంటే అట్లా చేసుకున్నా కూడా చట్ట ప్రకారంగా ఆ గురుశక్తి ఎంతో దీనికంటే 3 రెట్లు ఎక్కువే ఉంటుంది అన్నమాట. ఇక శివేరుష్టే గురుస్త్రాత గురవృష్టే నకచ్చన లబ్ధ్వా కుల గురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయే గురురుష్టే శివేరుష్టే గురుస్త్రాత. శివుడు శాపం పెట్టినా గురుడు రక్షిస్తాడు. గురుడు శాపం పెడితే రక్షించే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఎందుకు అంటే ఇది మనకు బాగా తెలుసు. ఒకసారి నారద మహర్షికి దేవలోకంలో శాపం పెడతారు. నువ్వు 84 లక్షల జీవరాశుల్లో పుట్టి వస్తువుగా కాదు అంటే ఈయన ఏం చేసినాడు, ఇంకెవరు నాకు రక్షించేవాళ్ళు, ఎవరైనా శాపం పెడితే దేవతల దగ్గరికి పోయి తీర్చుకోవచ్చు, కానీ దేవతలే శాపం పెడితే నేను ఎట్లా అని చెప్తానని అన్నప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇంకా నారదునికి గురువు కావాలని ఎవరు కూడా భయపడతారు. మహావిద్యావంతుడు మహాభక్తుడు అయ్యా, నీకు శిష్యుడు అయ్యేది ఎట్లా అని. ఈయన ఏం చేస్తాడు, ప్రొద్దున్నే ఎవరు కనబడతారో వానికి ముక్కు, గురువు అంటేనే ఇడుసు పాదాలు లేకపోతే లేదని ఒక ఐడియా వస్తుంది. అంటే నారదు లోపల ఉండే ఒక నారదుడు చెప్పినట్టు. ప్రొద్దున్న దిగి వస్తుంటే చీకట్లోనే గాడి మీద బట్టలు వేసుకుని సాకలోకి పోతా అంటారు. సాకిరేవు పోయి దూరి కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో అయ్యో స్వామి ఏది నా కాళ్ళు పట్టుకున్నా ఇడుసు అంటాడు. నీకు నేను గురువుని అని నువ్వు చెప్పే వరకు నేను ఇడుస్తాను అంటాడు. అయ్యో ఇదెక్కడ కర్మయ్యా, నేనేం గురువును, నువ్వే శిష్యుడు, ఇది ఇడుసమని ఆయన అంటాడు. ఆ మాట అంటే ఇడుస్తా లేకపోతే ఇడుస్తాను అంటాడు. నాకు పొద్దుపోతుంది, గుడ్డలకి చాలా ఉండాలి, సరే నేను గురువునే పోయా ఇడిచిపెట్టాడు. సరే ఇడిచిపెట్టాడు. ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం బట్టలు నొక్కుని ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యా నేను దేవతల చేత శాపం తిన్నాను కాబట్టి నాకు ఈ శాప విముక్తి కావాలంటే గురువే తప్ప ఎవరు తీర్చలేరు అని చెప్పాను. ఏం చేయాలో చెప్పు స్వామి అని చెప్పని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, 84 లక్షల జీవరాశుల యవనుల యందు పుట్టినట్లుగా ఒక చిత్రం రాసి ఈయన పండుకొని ఈ జన్మలన్నిటిని కూడా కాలుతో రన్ని దాన్ని ఇక ఈ జన్మలన్నిటినీ నేను రోసినాను, వైరాగ్య స్థితి వచ్చింది కాబట్టి నాకు ఈ బంధం లేదు అని ఈయన లేచి వచ్చేటట్టు యుక్తి చెప్తారు. యుక్తి చెప్తా నేను ఏం చేసినాడు, సరే నేను చెప్పాను అక్కడనే పండుకొని అన్నిటినీ తంటారు, ఆ చిత్ర పేర్లన్నిటిని అన్నీ లేస్తాడు. లేచి మళ్ళీ పోతాడు దేవలోకం. ఈ శ్లోకం చెప్తాడు అక్కడ, శివేరుష్టి గురుస్త్రాత. శివుడు శాపం పెట్టినా గురువు రక్షిస్తాడు. మరి గురువు శాపం పెడితే రక్షించేవాడెవరు? ఇది మనకు చట్టం. గురువు అంటే ఎవరు? సుప్రీంకోర్టు.
మిగతా దేవతలు వీళ్ళంతా ఈ సెషన్ కోర్టు, జడ్జి కోర్టు, హైకోర్టు. ఈ కోర్టుల్లో ఎక్కడైనా కేసు ఓడిపోయినా గెలిచినా పై కోర్టులో దావా చేయొచ్చు. మరి పై కోర్టులో తీరిపోయిన తర్వాత ఈ కోర్టులోకి వచ్చి ఎవడైనా చేసుకుంటాడా? ఇంకెవరు కూడా తీసుకోడా కేసు. అట్లా సుప్రీం అంటే గురుస్థానం. గురువు ఎప్పుడు గురుస్థానంలో శాపం పెడితే అన్ని కూడా అందరూ బంధువురికి నీళ్ళు అయిపోతారు. వీళ్ళందరూ శాపం పెడితే గురువు తీర్చవచ్చు. అందుకే ఎవరి కేసులైనా కానీ రాష్ట్రపతి తీర్చవచ్చు, కానీ రాష్ట్రపతి కేసును తీర్చే శక్తి ఏ మంత్రికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఉండదు. అట్లా గురువు యొక్క సత్తా ఉన్నదని చెప్పని మనకు శాస్త్రంలో ఉన్నది. ఇప్పుడు దక్షుడు ఇదైన తర్వాత చంద్రుడికి శాపం వస్తుంది, కానీ సద్గురు స్థానంలో ఉన్నటువంటి ఆ శివుడు దాన్ని తీరుస్తాడు. ఈ రకంగానే గురువు యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకుంటే జనన మరణ ప్రవాహాలకు సంబంధించిన శాపాలే ఈ దేవతలందరూ పెట్టగలరు. గురువు దగ్గరికి పోతే ఈ శాపాన్ని తీర్చే శక్తి ఆయన దగ్గర ఒక్కరి దగ్గరే ఉంది. అది ఈ జనన మరణ ప్రవాహం నుండి తప్పింపజేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ పని ఆయనే చేయగలడు, కానీ ఇంకెవరు చేయలేరు. అందువల్ల మిగతా దేవతలు పెట్టే శాపాలన్నీ గురువు తీరుస్తాడు, కానీ గురువు పెట్టేటువంటి శాపాన్ని తీర్చే వాళ్ళు ఎవరూ లేరు. ఆ రకంగా దాన్ని చూసుకొని మళ్ళీ ఇక్కడ గురువు అంటే ఏమి, ఇంతవరకు చైతన్య పరమాత్మ చెప్పినారు కదా. ఇక ఇప్పుడు జ్ఞానం సంపూర్ణంగా ఉండే గురువులు కొందరుంటారు, అసంపూర్ణంగా ఉండే గురువులు కొందరుంటారు. మరి సంపూర్ణంగా ఉండే గురువు చిక్కేంత వరకు మరి జిజ్ఞాస అయినటువంటి శిష్యుడు ముందుకు ప్రయాణం చేయాలంటాడు గురుగీతలు. మధులుబ్ధో యథాబృంగం పుష్పం పుష్పాంతరం రజేత్. తేనె సాలనటువంటి తేనెటీగా ఇంకో పుష్పంలో కూర్చొని ఆ తేనెను కావలసినంత తాగాలి, అప్పుడే దానికి తృప్తి అవుతుంది, లేకపోతే లేదు. అట్లనే జ్ఞానలుబ్ధో సదా శిష్యో గురు అంతరం రజేత్. సంపూర్ణ ఆత్మజ్ఞానము లేనటువంటి యొక్క శిష్యుడు ఇంకో గురువును మార్చాలి. మరి ఇంతవరకు చెప్పినటువంటిది ఏమి అంటే అది సంపూర్ణంగా ధర్మము తెలిసినటువంటి శిష్యుని భావం. ఆ సంపూర్ణంగా ధర్మము తెలిసినటువంటి శిష్యుడు ఇంకెవరిని మార్చని అవసరం లేదు. ఇప్పుడు తేనె సారిన తర్వాత అది ఇంకొక దాని దగ్గరికి పోకుండా ఎట్లా పెట్టె మీద కూర్చొని ఆ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ రకంగానే ఒక గురువుల దగ్గర సంపూర్ణంగా విద్య తెలుసుకొని నేను చైతన్య పరమాత్మ స్వరూపాన్ని అర్థం తెలుసుకున్నాక ఇక ఈ భూమిలో నేను పొందదగినది, చూడదగినది, వినదగినది ఇంకేమీ లేదు అని అర్థం చేసుకున్న తర్వాత వాడు ఇంకెక్కడికి పోడు. ఆ నిశ్చయ జ్ఞానం కలిగేంత వరకు కూడా ప్రయాణం చేస్తానే ఉండాలి. వందే గురుపద ద్వంద్వం వాంగ్మనోతీత గోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. ఇక గురుపద ద్వంద్వాల గురించి చెప్తున్నారు. ఈ ప్రపంచంలో గురువు అనేటువంటి యొక్క ఆ పదద్వయం ఎట్లాడిది ఈ 3 యొక్క పద్ధతుల్లో చెప్తాడు ఈయన. శ్వేతరక్త ప్రభ మిశ్రితమైనది, కేవల జ్యోతి స్వరూపమైనది, లేక శ్వేతరక్తములను రుచించుటచే సత్వరజో తమో గుణములు చెప్పబడును. తమస్సు అనున్నది లేనే లేదు. త్రిగుణములను అతిక్రమించిన తేజో రూపము జడములకు, వాక్కుకును, మనస్సునకు అందని స్వస్వరూప జ్ఞానమునకే గోచరించుచున్నది. వాని అన్నిటినీ తెలియనది శివశక్తి అనగా సర్వహరణ శక్తి ఎగును. సమస్త సృష్టి స్థితి లయములకు కారణమైన శివశక్తి స్వరూపమై ఉన్నది. సకల పాపములను అజ్ఞానమును ధ్వంసం చేయించు కేవల చైతన్యము యొక్క స్వరూపమై ఉన్నది. ఇట్లు పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీ గురుదేవుని యొక్క చరణద్వంద్వములను కేవల జ్ఞానాత్మక ప్రకాశ స్వరూపమైన దానినిగా భావించి ధ్యానించవలెను. అట్టి శ్రీ గురుదేవుని పరమోత్కృష్ట పదద్వంద్వమును జ్ఞానమునకై నమస్కరించుచున్నాను. వాంగ్మనోతీత గోచరమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము ఎట్లా ఉన్నది అంటే శ్వేత రక్తము, ప్రభా భిన్నం.
శివశక్త్యాత్మకమై ఉండాలి. గురు పదములు అంటే ఈ సృష్టి అంతా ఏ పదముల మీద జీవిస్తుంది, ఏ పదముల మీద నడుస్తుంది అంటే ఈ 2 పదములే ఈ సృష్టిని అంతా నడిపించేది. 1000 తలలున్ని, 100 తలలున్ని, 10 తలలున్ని, 5 తలలున్ని, నడిచేదేమో 2 పాదాలు. ఏ స్వామికైనా చేతులు ఎక్కువ, తలకాయలు ఎక్కువ చూపిస్తారు, కానీ కాళ్ళు మాత్రం 2 పెట్టింటారు. అంటే మొత్తం సృష్టి ఈశ్వరూప సందర్శనం చూసినారు కదా, అన్నీ ఉంటాయి. గాడిది, గుర్రం, ఏనుగ, పంది, కుక్క తలకాయలు అన్నీ పెట్టింటారు. అంటే సృష్టి అంత పరమాత్మ మీదనే ఆధారపడిందని. అంటే ఆ పాదములు మాత్రము 32 చేతులుంటే 32 కాళ్ళు పెట్టలేదు. అంటే కింద పడిపోతారేమో అని అనుకొని పెట్టలేదేమో, కానీ వాస్తవికంగా చూస్తే మనం అనుభవంగా ఈ 2 పాదాలే ఉంటాయి. అదే ఈడ పింగళ నాడుల రూపంలో ఈ సృష్టిని అంతా నడిపించేటువంటి 2 పదములు. కృష్ణ దేశికేంద్ర సద్గురు మహారాజ్.